నమస్తే సార్. ప్రొద్దుటూరు సబ్ డివిజన్ పరిధిలో ఒక పోలీస్ అధికారి ఏసీపీ రైట్స్ నుంచి త్రుటిలో తప్పించుకున్నారని వినికిడి. అయితే ఆ అధికారులు ఎవరు అండ్ దీంట్లో ఎంతవరకు నిజం దాగి ఉందంటారు? యాక్చువల్లీ మా ప్రొద్దుటూరు సబ్ డివిజన్లో ఒక ఇన్స్పెక్టర్ అంటే ఒక సిఐ గారి పైన నాకు పలుమార్లు ఫిర్యాదు వచ్చిందండి. వస్తే నేను దాని మీద అంటే వాళ్ళు చెప్పేది నిజమా కాదా, ఈ బాధితులు చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి నాకంటూ నా మనసులో కొద్దిగా విచారించాను. విచారిస్తే చాలా అతను అవినీతిపరుడు. నేను దీనిపైన నూతన విచారణ చేసిన తర్వాత ఇతను ఎలాగైనా సరే ఇలాంటి అధికారి ఉంటే పోలీసు వ్యవస్థ చెడుపడి వస్తుంది. పోలీసు వ్యవస్థ అంటే ప్రజలకు రక్షణ కవచం లాంటి వారు. ఏ ఆపద వచ్చినా కూడా పోలీసులు కాపాడతారనే ఒక నమ్మకంతో బ్రతుకుతూ ఉంటారు జనాలు. అదే పోలీస్ ఆఫీసరు ఇంత అవినీతికి ఎందుకు పాల్పడుతున్నాడు, ఇతన్ని ఆట కట్టించాలనే ఉద్దేశం నాకు కలిగింది. నేను ఏసీపీ డీజీ గారికి ఫిర్యాదు చేస్తున్నాను. అంటే ఏసీపీకి కావాల్సినటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నవి, అతని మీద రైడ్ చేయాలి అని. అయితే నాకు లోకల్ ఉన్నటువంటి ఈ కడప జిల్లాలో ఏసీబీ అధికారుల పైన నాకు ఎటువంటిది నమ్మకం కానీ విశ్వాసం కానీ మాకు లేదు. ఎందుకంటే ఇదివరకు నేను ఫిర్యాదు చేసి ఉన్నాను. అందుకనేసి నేను వేరే జిల్లా ఒక డిఎస్పీ గారికి ఇమ్మని చెప్పాను. ఇమ్మంటే వాటిలో భాగంగానే వేరే జిల్లా డిఎస్పీ గారికి ఇచ్చారు. డిఎస్పీ గారు కాల్ చేశారు, నేను వెళ్ళాను. వీటి గురించి వాళ్ళకి ఏం కావాలంటే కంప్లైంట్ ఉండాలి, అఫీషియల్ పేపర్ ఉండాలి, పెండింగ్ ఉండాలి, వాయిస్ రికార్డ్ ఉండాలి, అవి ఉండాలి. నా దగ్గర అడిషనల్గా అవి కాకుండానే వీడియో రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసి కూడా నేను దీనిపైన ఫిర్యాదు చేసినాను. ఆ వాయిస్ రికార్డ్ ట్రాన్సాక్షన్ చేసి పంపించారు పైకి. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఒక 2 days వెయిట్ చేయండి అని చెప్పారు. వెయిట్ చేశాను. తర్వాత నాకు 2 days కాల్ వచ్చింది. సరే మేము వస్తున్నాము, మీరు సమ్ అమౌంట్ ఏదైతే వాళ్ళు డిమాండ్ చేశారో ఆ అమౌంట్ ఏర్పాటు చేసుకొని మేము వస్తున్నాము అని చెప్పారు. సరే అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మరి ఒక 1/2 hour ఒక కాల్ వచ్చింది అక్కడి నుంచి. వాళ్ళు కమ్యూనిటీ అడిగారు, అంటే ఏ క్యాష్ అని. నేను సోన్ క్యాష్ చెప్పారు. చెప్తే మళ్ళీ ఫోన్ చేసి రైట్ క్యాన్సల్ అన్నారు. ఏంటి రైట్ క్యాన్సల్ ఏంటి? మీకు కావాల్సింది ఏం కావాలి? కంప్లైంట్ ఉంది, ఓకే, లీగల్గా ఉంది, కంప్లైంట్ పెట్టాము, ఎన్హాన్స్మెంట్ ఉంది, ఎన్హాన్స్మెంట్ నెంబర్ ఉంది, ఓకే. తర్వాత ఏం కావాలి? డబ్బులు డిమాండ్ అడిగేది ఆడియో ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఓకే. తర్వాత ఏం కావాలి మీకు? ఆ డబ్బులు ఎందుకు వరకు అంటే న్యాయం చేయడానికి. ఆ న్యాయం అనేది అంటే ఏసీబీ భాషలో అఫీషియల్ ఫేవర్ అవుతుంది. అఫీషియల్ ఫేవర్ అనేది ఈ కేసు మీకు మెయిల్ చేస్తాము అనేది కంటెంట్ అది ఉంది. ఇక్కడ ఎక్కడ తప్పైందని చూస్తే నాకు తెలిసిన ఒక వ్యక్తి అదే ఏసీబీ డిపార్ట్మెంట్లో నాకు చెప్పారు. నాకు కొంతమంది అభిమానం ఉన్నారు డిపార్ట్మెంట్లో. ఇది ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ కాపాడింది అన్నారు. అంటే నేనేమో చెప్తున్నాను అంటే ఇప్పటి వరకు రాజకీయాల్లోనే క్యాస్ట్ చూసినాను, ఉద్యోగాల్లో కూడా క్యాస్ట్ చూసినాను ఇంతవరకు. అంటే అవినీతి నిరోధక శాఖలో కూడా అంటే క్యాస్ట్ చూసి రైట్ చేస్తారా? అంటే అవినీతి ఏం చేసేసి పర్వాలేదు చెప్తున్నాను. ఇప్పటికే నేను బట్టబయలు చేసి చేయక మునిపే పక్షపాతంగా ఏ అధికారి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రైట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. నా దగ్గర ఇప్పటికి కూడా నా దగ్గర ఆధారాలు. నేను ఏసీ వారికి ఒకటే సవాలు చెప్తా ఉన్నా. నేను ఆధారాలు చూపించి దమ్ము ధైర్యం నాకు ఉంది. చర్యలు తీసుకుని దమ్ము ధైర్యం అయిపోయిందేమో ముందు రండి. ఇప్పుడు కొత్తగా వచ్చారు, ప్రొడక్షన్ డిఎస్పీ గారు వచ్చారు. శ్రీకాకుళం నుంచి ఎస్పీ డిఎస్పీ పనిచేసి వచ్చారు. అతను మరి ఎలా వర్క్ చేస్తారో నాకు తెలియదు, కానీ గట్టిగానే మరి ఈ మధ్య కాలంలో ప్రకటన ఇస్తా ఉన్నాడు. అవినీతికి పాల్పడితే కాల్ చేయండి, ఇస్తా, యువకులను ఖచ్చితంగా ఇస్తా. ఈ డిఎస్పీ గారు కూడా ఎలా పని చేస్తారో చూస్తా. బాగా పని చేస్తే అతను సెల్యూట్ కొడతా, బాగా పని చేయలేదంటే ఇదేమైనా ఫిర్యాదు చేస్తా. ఇది ఆ అధికారి ఎవరు అని మీరు అడిగారు. అధికారి పేరు చెప్పడం ఇది భావ్యం కాదనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అతను అలర్ట్ అవుతాడు. అతను ఎక్కడున్నా కూడా అతని ఏసీపీ పట్టిస్తా, చివరి వరకు పట్టిస్తా. నేను అతని పేరు చెప్తే అలర్ట్ అవుతారు కాబట్టి నేను అతని పేరు కొద్దిగా గోప్యంగా ఉండాలి. అంటే ఎంక్వైరీలో భాగంగా ఈ కాన్ఫిడెన్షియల్ కాబట్టి గోప్యంగా ఉంచాలని చెప్పేసి నేను చెప్పాను.